ఇక ఫిక్స్రా బై ప్రతిసారి సాటర్డే రోజు మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంటే ప్రోమోల కోసం ఓన్లీ సెకండ్ ప్రోమో మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేసే ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటున్నాయి. ఫస్ట్ ప్రోమో అయితే ఆల్మోస్ట్ డొల్ల లాగే అనిపించింది కదా, ప్రతి వారం లాగే ఈ వారం కూడా. ఎనివే ఇప్పుడు ఫస్ట్ ప్రోమో గురించి కూడా లైట్ అలా టచ్ చేసి వెంటనే సెకండ్ ప్రోమోలోకి వెళ్ళిపోదాం. ప్రేరణ ఫస్ట్ ఏ విషయంలో అమ్మా నీకు చాలా రిగ్రెట్గా ఉంది ఈ టోటల్ సీజన్లో అన్నట్టుగా ప్రతిసారి ఎలాగైతే అడుగుతారో ఈసారి కూడా లాస్ట్ బట్ 1 వీక్లో సెమీఫైనల్ వీక్లో అలా అడుగుతున్నారు. ఫస్ట్ ప్రేరణకి మోస్ట్ రిగ్రెట్ అయితే డౌట్ లేకుండా మెగా చీఫ్గా తను ఏ లెవెల్లో బిహేవ్ చేసింది, రచ్చ చేసింది. అప్పటి వరకు తనకున్న పాజిటివిటీ అంతా ఆ మెగా చీఫ్ అయ్యి ఆమె చూపించిన ఆ కైండ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఓవర్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని డెఫినెట్గా ఆడియన్స్లో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కానీ ఎవరికైనా సరే చాలా చిరాకు తెప్పించే. మళ్ళీ ప్రేరణని మెగా చీఫ్ అయితే చేయొద్దురా బాబా అనే ఆ ఫీలింగ్ అయితే తెప్పించేసి అది ఒప్పుకొని ప్రేరణ చెప్పడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనిపించింది. దాని తర్వాత ఇక ఈ వారం సంచాలక పరిస్థితి ఏంటి మరి అన్నట్టుగా అంటుంటే డౌట్ లేదు, మెగా చీఫే కాకుండా సంచాలక విషయంలో కూడా ఈ వారమే కాదు అంతకుముందు కూడా ఒకసారి స్టార్టింగ్లో సెకండ్ వీక్ అనుకుంటా సెకండ్ వీక్లో కూడా ఇలాగే చాలా పెద్ద డిజాస్టర్ అయ్యి రచ్చరచ్చ అయిపోయింది సంచాలక విషయంలో. డెసిషన్స్ పరంగా బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరైనా చెప్పినా కూడా కరెక్టే, ఓకే నా డెసిషన్ చేంజ్, ఇది కూడా కరెక్టే, ఓకే నా డెసిషన్ చేంజ్ అన్నట్టుగా ఎప్పటికప్పుడు డెసిషన్స్ చేంజ్ చేసుకుంటా వస్తుందన్నమాట. అందులో భాగంగా ఈ వీక్ కూడా తను ఏం చేసింది, ఇప్పుడు ఏదైతే మొన్న టాస్కులు జరిగాయో దీంట్లో భాగంగా ఇప్పుడు వాళ్ళిద్దరికి టై ఇద్దామని ఆమె అనుకుంది. ఎటు తేలట్లేదు డెసిషన్ అనే ఉద్దేశంతో టై ఇవ్వడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఒకరినే ప్రకటించాలంటే ఇంకా ఆమెకి వేరే ఆప్షన్ లేక ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. మరి టై ఇద్దాం అనుకున్నామంటే అర్థం ఏంటి, అక్కడ నువ్వు సేఫ్ ఆడదాం అనుకున్నావనేగా అన్నట్టుగా అంటుంటే సార్ యాక్చువల్లీ సేఫ్ అని కాదు అన్నట్టుగా చెప్పాలనుకుంటే బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా ఇద్దరు ఏ డెసిషన్ తీసుకుంటే ఎవరు వచ్చి మీద పడతారన్న ఉద్దేశంతో డౌట్ లేకుండా తను ఒక సేఫ్ డెసిషన్ తీసుకోవాలని చేసిన ప్రయత్నం అయితే అది నిజమే, అది ఖాయమే అనమాట. అండ్ తర్వాత ఇక రోహిణి విషయంలో నిఖిల్ సంబంధించిన నిఖిల్ తీసుకునే డెసిషన్స్ రైటా అంటే నాకైతే నచ్చలేదు. నా వరకు అయితే నేను అది అది సెల్ చేయను అన్నట్టుకైతే తను చెప్తూ బేసిక్గా తను చాలా ఈజీ ఆన్సర్స్ వెతుక్కుంటాడు. ఈజీగా అంటే ఇంతున్న దాన్ని అంత పెద్దగా చేయకుండా అంతకంటే ఇంకా తక్కువ చేసేలాగా ప్రశాంతంగా ముగిసేలాగే చూసుకుంటాడు అన్నట్టుగా అయితే అంటున్నాడు అనమాట. ప్రశాంతంగా ముగిసేలాగా చూసుకునే క్యాండిడేట్ బిగ్ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ అలా అవుతాడు. కాంట్రవర్సీ ఇంత ఉన్నదాన్ని ఇంత పెద్దగా రచ్చరచ్చ చేసే కైండ్ ఆఫ్ వేలో ఉండాలి. నిఖిల్ ఇప్పుడు చేస్తున్నాడు అది. ఆఫ్ కోర్స్ పృథ్వీ కూడా వెళ్ళిపోయాక ఇంకా ఖచ్చితంగా గేమ్ మొత్తం తన భుజాలపైనే ఉంది కాబట్టి పృథ్వీని ఉసుగొల్పడమో యష్మిని ఉసుగొల్పడమో అలా చేసే అవకాశాలు లేవు కాబట్టి ఇక ఖచ్చితంగా తనే రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకోవాలి. కాబట్టి ఈ లాస్ట్ వీక్లో గౌతమ్ మీద మొన్న నామినేషన్స్లో కానీ లేకపోతే రీసెంట్గా జరిగిన టాస్కుల్లో కానీ హీఈస్ గోయింగ్ హెడ్ ఆన్ హెడ్ అన్నట్టుగా అయితే వెళ్తున్నాడు, అది మనకి కనిపిస్తూనే ఉంది. అండ్ తర్వాత నబీల్ విషయంలో తను ఏదైతే ఆ టవర్కి ఆ తాడుని చుట్టే ఇది ఉందో చుట్టడం అంటే ఇదమ్మా అన్నట్టుగా క్లియర్గా చూపించారన్నమాట. సో ఆబ్వియస్లీ నబీల్ ఏమనుకున్నాడు, టాస్క్ పేపర్లో అలా నీట్గా చుట్టాలి అన్నట్టుగా లేదు కాబట్టి నేను ఎలాగైనా చుడతాను అన్నట్టుగా అయితే తను ఆ లూప్ అయితే పెట్టుకున్నాడు. బట్ ఆ లూప్ అనేది కంప్లీట్గా రాంగ్ అన్నట్టు బిగ్ బాస్ అప్పుడు మెన్షన్ చేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ నాగార్జున గారి చేత మెన్షన్ చేసి అలా క్లారిఫై అయితే ఇచ్చారన్నమాట. తర్వాత 15 lakhs ఎలా రాసావురా బై, ఎందుకు రాసావు అన్నట్టుకంటే సార్ రాయనైతే రాశాను బట్ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకోని నేనైతే అది తీసేసాను అన్నట్టుగా అయితే చెప్పుకుంటున్నాడు. 15 lakhs ఇప్పుడు నబీల్ లాంటోడు కాకుండా వేరే ఎవరైనా రాసుంటే ఓకే, ఎందుకంటే నబీల్ లాంటోడిని మన ఫ్యామిలీ వీక్లో స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టాప్ 5లో కన్సిడర్ చేశారు. టాప్ 5లో కన్సిడర్ చేసినట్టు తనకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఒక నబీల్ కాకుండా పక్కనే ఉన్న ప్రేరణ అలా రాసుంటే మనం ఒప్పుకోవచ్చు, కానీ నబీల్ అసలు రాయకూడదు. సో డెఫినెట్లీ అది అక్కడ నబీల్ బ్లండర్ చేసి కన్ఫ్యూజ్ అయ్యాడని మనకి తెలిసిపోతుంది. అండ్ తర్వాత ప్రోమో 2లో భాగంగా చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ మొన్న నామినేషన్స్ అండ్ మొన్న రీసెంట్ జరిగిన టాస్క్ రెండిట్లో కూడా హెడ్ ఆన్ హెడ్ అన్నట్టుగా బీభత్సంగా వెళ్ళిపోయారు కదా. సో దాంట్లో భాగంగా ఇద్దరిని ఎవరిని తక్కువ చేయకుండా అటు గౌతమ్ని తిట్టారు, ఇటు నిఖిల్ని తిట్టారు అన్నమాట. ఎందుకంటే ఎవరిని తిట్టి మరొకరిని తిట్టకుండా ఉన్నా కూడా ఆ తిట్టిన వాళ్ళకి బీభత్సంగా ఏమంటారు పబ్లిక్ సింపతి వచ్చేసి బాగా ఓట్లు పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ అలాంటి డేంజర్లు అనేవి అలాంటి రిస్కులు అనేవి చేయకుండా
వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ప్రకారంగా అటు గౌతమ్కి కానీ ఇటు నిఖిల్కి కానీ ఇద్దరికి ఈక్వల్ అక్షింతలు పడినట్టుగా అయితే తెలుస్తుంది. అక్షింతలు అంటే గుర్తొచ్చింది, నాగార్జున గారి ఫేస్ ఎంత కలకల్లాడిపోతుంది. ఆబ్వియస్లీ రా బైక్ కొడుకు పెళ్లి చేస్తే ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటుందా చెప్పండి. ఆ మొహంలో ఆ కళ కానీ ఆ వర్చస్సు కానీ బేసిక్గా ఎలాగో మన్మధుడు హ్యాండ్సము, అందులోనూ కొడుకు పెళ్లి రీసెంట్గా అయిపోయింది కాబట్టి సో ఆ హ్యాపీనెస్లో ఈ హోస్టింగ్ బాగా ఇరగదీస్తా అంటే మరీ అంత ఫైరు అది ఇది ఎలాగో నాగార్జున గారి హోస్టింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఒక కైండ్ ఆఫ్ స్మూతర్ వేలోనే వెళ్తుంది. ఆయన హ్యాపీ మూడ్లో ఉన్నారన్నట్టుగా తెలిసిపోతుంది. అండ్ తర్వాత చూసుకుంటే గౌతమ్ నిఖిల్ ఇష్యూలో సార్ ఆయన హర్ట్ అయినందుకు నేనైతే సారీ చెప్పాను అన్నట్టుగా అంటున్నాడు అనమాట. ఏది నామినేషన్స్ విషయంలో వాడుకున్నావు అన్నట్టుగా అది వచ్చింది కాబట్టి దాని గురించి సారీ చెప్పానంటే నాగార్జున గారు ఏమంటారు, నేనైతే తప్పు చేస్తే సారీ చెప్తా అన్నట్టుగా అన్నారు. అంటే అర్థం ఏంటి, గౌతమ్ నువ్వు చేసిన తప్పు కాదు అన్నట్టుగానే నాగార్జున గారు చెప్తున్నట్టుగా ఉంది. బట్ అది ఏ సెన్స్లో చెప్పారు, ఎక్కడ ఏ కంటెక్స్లో చెప్పి గౌతమ్ గురించి అలా అన్నారు అనేది షో చూస్తే మనకి ఎక్కువ క్లారిటీ అయితే వస్తుంది. సో అప్పుడు మనం ఆ క్లారిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడ చెడింది మీకు అంటే ఫ్రెండ్స్ అనే సిచ్యువేషన్ వస్తే బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తావు అన్నట్టుగా అన్నాడు. అది డెఫినెట్లీ నా క్యారెక్టర్ మీద వచ్చే రిమార్క్ కాబట్టి నేను అక్కడ బాగా హర్ట్ అయ్యాను సార్ అన్నట్టుగా అయితే చెప్తున్నాడు అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఏంది అది అని వీడియో కూడా ప్లే చేశారు. ఆ వీడియోలో నిఖిల్ ఏమంటున్నాడు, మామూలుగా ఫన్ అని అనుకొని ఒకరిని గెలుకుతావు, గెలికినప్పుడు రియాక్షన్ వస్తే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అన్నట్టుగా అయితే అక్కడ చేశారు. అండ్ దానికి తోడు వాడుకున్నావు అన్నట్టుగా మాటికి వచ్చేసరికి వాడుకున్నావు అనే పదం ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది, అది నాట్ రైట్ కదా అన్నట్టుగా గౌతమ్ని కొంచెం మందలిస్తూనే నువ్వు అది ఇప్పుడు గౌతమ్ అది అన్నాడు ఓకే, నిఖిల్ నువ్వెందుకు అనాల్సి వచ్చింది, నువ్వెందుకు అలా మీదికి వెళ్ళాల్సి వచ్చింది అంటే మొన్న రీసెంట్గా కావాలని బే అన్నావు కదా అన్నట్టుగా అంటుంటే అలా కాదు సార్, బేసిక్గా కోపంలో అయితే వచ్చేసింది అన్నట్టుగా అంటుంటే అదే నీ మైండ్లో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. గౌతమ్ అక్కడ ఉన్నాడు కాబట్టి గౌతమ్ని ఎలాగైనా తగ్గించాలి, గౌతమ్ని తనని ఓడించాలి, గౌతమ్ ఇంత ముందుకు వస్తున్నాడు, టాప్ 5కి వస్తున్నాడు, ఇప్పుడు నాతో పోటీ ఏంటి, అరే గౌతమ్ యాక్చువల్లీ 6th వీక్లో తను వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు గౌతమ్ గురించి జరిగిన డిస్కషన్లో మన నిఖిల్ ఏమన్నాడు, ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి మన హరితేజ గురించి అలా వాళ్ళ గురించి ఇలా వీళ్ళ గురించి ఇలా అని అందరితో డిస్కస్ చేస్తూ గౌతమ్ టాపిక్ వచ్చేసరికి గౌతమ్ అయితే ఎలాగో డంబ్, మరి వేరే వాళ్ళ గురించి అయితే అన్నట్టుకంటూ గౌతమ్ని అసలు కన్సిడర్ కూడా చేయలే ఆ డిస్కషన్లో. సో గౌతమ్ని బేసిక్గా ఒక డంబ్ అని క్లియర్గా ఆయన నోటి వెంట మాట అని గౌతమ్ని అసలు తన పోటీ కూడా అనుకోలేదు, తనని అసలు కన్సిడర్ కూడా చేయలేదు. పోటీ కూడా అనుకోని ఒక కంటెస్టెంట్ ఇప్పుడు పోటీలో నిలబడ్డాడు, టాప్ 5లో ఆర్ ఐ మీన్ టు సే విన్నర్ అండ్ రన్నర్ పొజిషన్లో స్టేజ్ మీద నిఖిల్తో పాటు స్టేజ్ చేసుకునేది గౌతమే కాబట్టి నిఖిల్కి అది క్లియర్గా డైజెస్ట్ అవ్వట్లేదు. అంటే నిఖిల్ షేర్ చేసుకుంటాడా లేదా అనేది పక్కన పెడితే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్లో వచ్చిన రెస్పాన్స్ కానీ లేకపోతే రీసెంట్గా ఓంకార్ గారు వచ్చి నువ్వు విన్నావాలని ఉంది అన్నట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ఆయన అండంగా ఇలా ప్రతి చోట్ల కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది మైండ్లో రన్ అవుతుంది. సో అలా రన్ అవుతున్న క్రమంలోనే నిఖిల్కి గౌతమ్ మీద ఆ ఇది అనేది వచ్చేసి అలా కావాలని బే అని కానీ ఇంకోటి కానీ అనడం అయితే జరిగిందన్నమాట. ఎందుకంటే అలా రెచ్చగొడితేనే తద్వారా గౌతమ్ ఏదో ఒక నోరు జారి ఇంకోటి ఏదో కాన్ఫ్లిక్ట్ అయితే చేసేస్తాడు అని. ఎందుకంటే నామినేషన్స్లో తను చేసిన రచ్చ అనేది గౌతమ్ క్లియర్గా దొరికిపోయాడు. వాడుకున్నాం అనేది చాలా పెద్ద పదము, ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద వచ్చేస్తుంది, అబ్బాయి క్యారెక్టర్ మీద వచ్చేస్తుంది అనుకున్న టైంలో గౌతమ్ అది సాల్వ్ చేసుకోవడానికి అప్పటికప్పుడు సారీ చెప్పాడు. అప్పటికప్పుడు సారీ చెప్తే నాకు నీ సారీ ఎక్కర్లేపా అన్నట్టుగా అన్నాడు. ఓకే, తర్వాత టాపిక్ లేని టైంలో ఎప్పుడో తర్వాత వేరే డిస్కషన్ టైంలో గౌతమ్ మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాడు. అప్పటికప్పుడు నామినేషన్స్ టైంలో సారీ చెప్తే ఓకే ఫైన్, నిఖిల్కి కోపం వచ్చింది కాబట్టి ఆయన సారీ యాక్సెప్ట్ చేయలే అన్నట్టుగా ఆడియన్స్ అనుకుంటారు. కానీ తర్వాత వేరే కంటెక్స్లో ఎప్పుడో వేరే సందర్భంలో వచ్చి సారీ చెప్తే అప్పుడు కూడా గౌతమ్ సారీ నిఖిల్ యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది, అరే నిఖిల్ ఏంట్రా అసలు యాక్సెప్ట్ చేయట్లేడు, గౌతమ్ అంత సారీ చెప్తున్నా కూడా అసలు వినిపించుకోలేడని ఆబ్వియస్లీ ఆడియన్స్ అనుకుంటారా లేదా? ఆడియన్స్ అనుకున్నప్పుడు అప్పుడు ఎవరికి పాజిటివిటీ వస్తుంది? గౌతమ్కే వస్తుంది. కాబట్టి గౌతమ్కి పాజిటివిటీ రాకుండా ఆ సారీ అయితే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది నిఖిల్. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, గౌతమ్ గురించి ఏదైతే వాడుకున్నావు సంబంధించిన నెగిటివిటీ వచ్చిందో అది ఆడియన్స్ మైండ్స్ నుంచి
వాష్ అవుట్ అయిపోతుంది. వాష్ అవుట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఎలా మరి గౌతమ్ని ఏదో విధంగా నెగిటివ్ చేయాలి, గౌతమ్ని ఏదో విధంగా నేను ట్రిగ్గర్ చేయాలనే ఉద్దేశంతో బే అనే పదం ఆ ట్రిగ్గర్లోంచే వచ్చిందనమాట. ట్రిగ్గర్లోంచి వచ్చినప్పుడు దాన్ని మ్యాక్సిమం వాడుకోవాలనుకున్నాడు బట్ గౌతమ్ తనెక్కడ మాట జారకుండా తను నీట్గానే ముగించాలని చూసాడే. ద ఎండ్ ఆఫ్ ద డే అది నిఖిల్ నుంచే రిటర్న్ సారీ అయితే వచ్చిందన్నమాట. రిటర్న్ సారీ కూడా ఎలా వచ్చింది, నువ్వు ఫీల్ అయితే సారీ, ఏదైతే ఇంతకుముందు నువ్వు ఫీల్ అయితే సారీ అన్నట్టుగా గౌతమ్ అన్నాడు నామినేషన్స్ టైంలో, ఫీల్ అయితే సారీ ఏంట్రా, నువ్వు హర్ట్ అయితే సారీ ఏంట్రా, అది నీకు తప్పనిపిస్తే సారీ ఏంట్రా అంటే అది తప్పు కాదా అన్నట్టుగా నిఖిల్ ఎలాగైతే అన్నాడు గౌతమ్ని, ఎగ్జాక్ట్గా అదే డైలాగ్ నిఖిల్ కూడా అన్నాడు గౌతమ్తో. నువ్వు ఫీల్ అయితే సారీ, ఫీల్ అయితే ఏంటి, అక్కడ ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ రేంజ్లో ఇదే అన్నాడు. బే అంటే ఫీల్ అవ్వకుండా ఉంటారా ఎవరైనా? సో అదనమాట సిమిలర్ సిచ్యువేషన్లో రోహిణి అదే చెప్తుంది, ఎలాగైతే గౌతమ్కి ఫీల్ అయితే సారీ అన్నట్టుగా అన్నాడు, ఎగ్జాక్ట్గా నిఖిల్ కూడా అలాగే అదే స్టైల్లో చెప్పాడు అన్నట్టుగా అయితే అన్నారు. అందుకే నిన్న నా రివ్యూకి తమ్నైల్ కూడా ఇదే ఏమంటారు, అదే స్టైల్ ఇదే కర్మ అన్నట్టుగా పెట్టింది, అందుకే అనమాట తమ్నైల్ టైటిల్. అండ్ తర్వాత చూసుకుంటే ఓవరాల్గా ఆల్మోస్ట్ కోపంలో అంతే, ఫైన్. 2 ప్రోమోల రివ్యూ అయితే అదే మాస్టర్. మీకు ఏమనిపించింది ఈ గౌతమ్ అండ్ నిఖిల్ విషయంలో? నాగార్జున గారు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఎవరికి ప్లస్ కాకుండా ఎవరికి మైనస్ కాకుండా కూడా బ్యాలెన్స్ చేయగలిగారని నాకు అనిపించింది. ప్రోమో చూస్తే, ఎపిసోడ్ చూస్తే ఎంత క్లారిటీ ఉంటుందని చూడాలన్నమాట. ఎందుకంటే ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో ఇద్దరి మీద సివియర్గా హార్ష్గా వెళ్ళే పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే ఎవరి మీద సివియర్గా వెళ్ళినా ఆపోజిట్ వాళ్ళకి ఆబ్వియస్లీ సివియర్ అయిన వాళ్ళ మీద బాగా సింపతి అనేది వర్కౌట్ అయ్యి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చూద్దాం ఎపిసోడ్లో ఏ రేంజ్లో వెళ్ళినారో. అండ్ ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్, బాయ్.